హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. ఫ్రెండ్స్, 2 days బ్యాక్ పుష్ప సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేదురా వీడియోస్ అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, మనం అందరం చెప్పుకోలేము. కానీ పుష్ప ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. దాంట్లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ, తర్వాత టేకింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ షార్ప్ కట్స్ ఎడిటింగ్ కానీ నాకు బాగా నచ్చింది. మనకేంటంటే ఫస్ట్ ట్రైలర్ చూస్తేనే మూవీ మీద ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. సో నాకు కూడా ఈ మూవీలో ట్రైలర్ చూడంగానే మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది, ఎట్లయినా ఫస్ట్ డే చూడాలని. తర్వాత ఏంటంటే దీంట్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ కూడా లాస్ట్ సినిమాకి మనకు నోటీస్ చేసుకోవడానికి ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ లేకపోయినా కూడా ఈ ట్రైలర్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అదే మంచిగా అట్రాక్టివ్గా ఉంది. తర్వాత పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఈ ట్రైలర్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కానీ అవి నాకు థియేటర్లోనే క్లియర్ అవుతాయని అనిపించింది. ఎందుకంటే అది నేను ఇక్కడ చెప్పను. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో నేను మూవీ రిలీజ్ అయినాక చేస్తా. తర్వాత దీంట్లో ఏంటంటే దీంట్లో లేడీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. ఎందుకంటే అదే చెప్పారు కదా, పుష్ప అదే పెళ్ళం మాటిన మొగోడికి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చెప్పాడు. సో దాన్ని బట్టి ఏంటంటే తనకు మదర్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో ఆ క్యారెక్టరు, ఆయన వైఫ్ కూడా అదే ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ పుష్ప ఫస్ట్ పార్ట్లో వాళ్ళ అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుస్తుంది. తర్వాత దీంట్లో ఏంటంటే పుష్ప చైల్డ్హుడ్ గురించి మంచి స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ట్రైలర్లో మెన్షన్ చేశారు. తర్వాత ఇంకా విలన్స్ అందరూ 4-5 విలన్స్ వచ్చారు. ఎవరు మేల్ మిన్నలో కనిపెట్టడం కష్టం, కానీ జగపతి బాబు గారికి కీ రోల్ ఇచ్చినట్టు కనపడుతుంది. సునీల్ గారు కూడా కనపడుతున్నారు, అనసూయ కూడా కనపడుతుంది. తర్వాత ఒక గుండు కొట్టుకునే సీన్ కూడా ఉంది, ఒక క్యారెక్టర్ గుండు కొట్టుకునే సీన్ ఉంది కదా, మెయిన్ పాయింట్ అని చెప్తున్నారు చాలామంది. అతను చేసిన క్యారెక్టర్ అతను కూడా చెప్పాడు. తర్వాత షార్ప్ పార్ట్ ఎడిటింగ్, మ్యూజిక్ కానీ, క్లైమాక్స్లో వచ్చే డైలాగ్, ఇంప్రమైజేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఫైర్ అని చెప్పంటారు కదా, దీంట్లో వైల్డ్ ఫైర్ అని చెప్పన్నాడు కదా. సో ఆ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్గా కూర్చొని నీట్గా కట్ చేసినట్టు అనిపించింది ఎడిటింగ్లో. ఓవరాల్గా నాకు ట్రైలర్ అయితే బీభత్సంగా నచ్చింది. ఏంటంటే ఇంప్రెసివ్గా ఉంది. అంటే ఏంటంటే మనకు ఎవరైనా ట్రైలర్ చూసిన వెంటనే ఏమనిపిస్తుంది, మూవీకి పోవాలనిపిస్తుంది. లైక్ బాహుబలి, కేజీఎఫ్ అలాగా అనిపించింది. తర్వాత ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ కట్స్ వ్యూస్ చూస్తే మాత్రం నేను ఎందుకు ఇంత లేట్గా వీడియో చూస్తున్నా అంటే వ్యూస్ ఎన్ని వస్తాయి, మనము దాన్ని ఎట్లా చెప్పాలని చెప్పి చూసినాను. సో వ్యూస్ మాత్రం బీభత్సంగా ఉంది. నార్త్లో మాత్రం పుష్ప క్రేజ్ మామూలుగా లేదబ్బా, ఇదేందిరా నాయన. సో దానికి సంబంధించిన క్రేజ్ సంబంధించి సరిగ్గా తర్వాత చేస్తాను. సో ఓవరాల్గా ఈ ట్రైలర్ నాకు మంచి ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక సుకుమార్ గారు టేకింగ్, స్టోరీ టెల్లింగ్ వేరే ఉంటుంది కదా. తర్వాత సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ పేరు గుర్తొస్తలేదు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ తీసేసి అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసి తమన్ని పెట్టడం కరెక్టా కాదా అని నాకు అప్పుడప్పుడు అనిపించింది. కానీ మూవీలో తెలుస్తుంది. ట్రైలర్ 3 నిమిషాలు ఏం తెలుస్తుందో తెలియదు. ఓవరాల్గా ట్రైలర్ ఈజ్ గుడ్. నాకేంది ఇంప్రెసివ్గా అనిపించింది. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నాకైతే పెంచినట్టు అనిపించింది. తర్వాత ఏమనిపించిందంటే ఒకటైతే ఏమనిపించింది నాకు, కొంచెం మైనస్ పాయింట్లు ఏమనిపించింది అంటే కొంచెం టైం లైన్లో అది బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఏంటంటే కొన్ని సెట్స్ ఉంటాయి కదా కార్లు అవని చెప్పేసి కొంచెం డిఫరెంట్ టైం లైన్లో ఉండే కార్లు దీంట్లో తీసుకొచ్చారు ఏమో అనిపించింది. అదే నా తప్పు, నాకు అట్లా అనిపించిందో ఇది కింద కామెంట్ చేయండి. నేను తప్పుగా చెప్పుంటే కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ట్రైలర్ ఇస్ గుడ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.